సో నెక్స్ట్ 12% to 15% అంటే మనకేంటంటే 12% అంటే ప్లస్ 15% ప్లస్ 12 into 15/100. ఓకే, సో 12% 15% అంటే 27. ఇక్కడ దాకా మీకు తెలుసు. 12 15 అంటే 12 120, 12 5 60, 180. 180/100 అంటే 1.8. సో ఓవరాల్గా 28.8% పెరుగుతుంది. ఓకే, ఇది సక్సెసివ్ ఇంక్రీజ్. ఓకే, సక్సెసివ్ ఇంక్రీజ్. ఇప్పుడు దా చెప్పుకున్నది సక్సెసివ్ ఇంక్రీజ్. ఇప్పుడు దీంట్లో ఒకటి పెరిగి ఒకటి తగ్గితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే సపోజు X% పెరిగింది, Y% పెరిగిందని ఇప్పుడు దా చెప్పుకున్నాం. ఓకే, X% పెరిగింది, Y% పెరిగింది, వాటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సపోజు X% పెరిగింది కానీ Y% అనేది తగ్గింది. ఇప్పుడు X% తగ్గింది, Y% పెరిగింది. ఇప్పుడు X% తగ్గింది, Y% తగ్గింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ X% Y% రెండు పెరిగినాయి కాబట్టి ప్లస్ X ప్లస్ Y ప్లస్ XY/100 వీటన్నిటికీ పర్సంటేజ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో రెండు ఇది ఇంక్రీజ్ ఉంటే ప్లస్, రెండు ఎక్కడ డిక్రీజ్ ఉందో అక్కడ మైనస్ పెట్టడమే. ఓకే, సపోజు ఇదేంటంటే ఇప్పుడు ఫస్ట్ది X% ప్లస్, సో ప్లస్ X% మైనస్ Y%, ఎందుకంటే ఇది డిక్రీజ్ కాబట్టి ఇది ఇంక్రీజ్ కాబట్టి. ప్లస్ X అంటే ప్లస్ X ఇంటూ మైనస్ Y/100. సో ఒక ప్లస్ ఒక మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనసే కాబట్టి ఇదంతటి బదులు ఏమి రాయొచ్చు అంటే మనము మైనస్ XY/100. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు X% డిక్రీజ్, ముందే మైనస్ X%, Y% డిక్రీజ్ ప్లస్ Y%, ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి మైనస్ XY/100. ఇప్పుడు రెండు డిక్రీజే, సో ఇది మైనస్ X%, ఇది మైనస్ X%, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇది Y%, XY/100%. సో ఇలా చేంజ్ అవుతాయి. ఓకే, మీకు ఈ ప్రాబ్లమ్స్లోకి వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తే అప్పుడు దాకా మీరు కొంచెం ఈ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ వీటి మీద కొన్ని చేద్దాం, కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎలా అంటే మన దగ్గర 10% పెరిగింది, 20% తగ్గింది. ఓకే, 20% పెరిగింది, 10% తగ్గింది. ఓకే, 30% పెరిగింది, 40% తగ్గింది. ఇప్పుడు 40% తగ్గింది, 30% పెరిగింది. ఇది ఇప్పుడు మనకి దీనికి సొల్యూషన్స్ కావాలి మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 10% పెరిగింది కాబట్టి సో ప్లస్ వేసిన ప్లస్ 10% రాయాలి. సో ప్లస్ 10%, ఇది 20% తగ్గింది కాబట్టి మైనస్ 20%, ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ 10 into 20/100%. ఇప్పుడు 10% మైనస్ 20% అంటే మనకు తెలుసు మైనస్ 10%. ఓకే, మైనస్ 10%, ఇది మైనస్ 0 0 0 0 కొట్టేస్తే 2. సో ఓవరాల్గా
-12%. ఓకే, ఓవరాల్గా -12%. అలాగే దీన్ని ఏం రాయొచ్చు అంటే 20% పెరిగింది, +20%, -10%. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 20 × 10/100. సో 20%లోంచి 10% తీస్తే -10%, -2 అంటే ఓవరాల్గా 20లోంచి 10 తీస్తే +10 -2 అంటే 8%. అంటే పెరిగింది, ప్లస్ ఉంది కాబట్టి. ఇది మైనస్ కాబట్టి తగ్గింది. ఓకే, నెక్స్ట్ 30% పెరిగింది కాబట్టి ప్లస్, -40%, -30 × 40/100, 0 0 0 0 అంటే 12. సో -10 -12 ఓవరాల్గా -22%, మైనస్ కాబట్టి తగ్గింది. ఓకే, ఇప్పుడు 40% 30%, 40% తగ్గింది కాబట్టి -40, 30% ఇంక్రీజ్ కాబట్టి +30, ప్లస్ మైనస్ 2 కాబట్టి -40 × 30/100 అంటే -10 ఇది. సో మైనస్ ఇది కూడా, ఇది 12. సో ఓవరాల్గా -22, -22% తగ్గింది. ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు దా చెప్పుకున్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనము పర్సంటేజ్ అంటే 1/100 రాసాము. ఏదన్నా ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలని చెప్పాం. అంటే 2/5 × 100 అంటే 5 దీంట్లో 20 సార్లు కొత్త కాదు 40%. అదే ఒక పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 40% ప్లేస్లో 100 పెట్టమన్నాము, 1/100. సో ఇది 2/5 అయింది. సో ఇలా ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ మార్చాము. దీని తర్వాత ఫుల్ క్వాంటిటీ కానీ ఫుల్ నెంబర్ కానీ అన్నోన్ క్వాంటిటీ కానీ ఏదైనా 100% అని చెప్పుకున్నాము. ఒక పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే 100కి యాడ్ చేయమన్నాము, పర్సంటేజ్ డిక్రీజ్ అయితే లెస్ చేయమన్నాము. ఇప్పుడు సక్సెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే, ఇంక్రీజ్ అంటే ప్లస్ పెట్టమన్నాము, డిక్రీజ్ అంటే మైనస్ పెట్టమన్నాము. ఓవరాల్గా దీనికి X% + Y% + XY/100. ఈ ప్లస్లు మైనస్లు ఎలా చేంజ్ అవుతుంటే యాజ్ పర్ ది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇవి చెప్పుకున్నాం ఈ పాయింట్స్. ఇప్పుడు మనము ప్రాబ్లం చేద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50%. ఒక నెంబరు, ఆ నెంబర్ని 50% ఇంక్రీజ్ చేస్తే 2490 అయింది. అయితే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక సంఖ్యను 50% పెంచడం వల్ల 2490 అయితే ఆ సంఖ్య ఏదన్నాడు. చాలా సింపుల్. మనకు తెలియని నెంబర్ కానీ తెలియని క్వాంటిటీని కానీ ఇప్పుడే చెప్పుకున్నాం, 100% అనుకున్నాం. ఓకే, 50% పెరిగింది కాబట్టి ఒక నెంబర్ని 50% పెంచాడంటే 150% అయితే. అలా కాదు 20% తగ్గించాడు అనుకోండి 80% అయితే. ఇది మీకు తెలుసు. పెంచితే ప్లస్ చేయండి, తగ్గిస్తే మైనస్ చేయండి. సో పెంచాడు కాబట్టి అది 50% అయింది. సో ఓవరాల్గా 150%. 150% ఆఫ్ ది నెంబరు మనకి ఎంత అని చెప్తున్నాడంటే 2490. అయితే ఆ నెంబర్ అంటే నెంబర్ ఇప్పుడు 100%. ఆ తెలియని నెంబర్ని 100 అనుకున్నాగా 100% ఎంత? ఇది వాడి క్వశ్చన్. ఇప్పుడు మనము నిన్న ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఇలా స్ట్రైట్గా ఉన్నా కొట్టేమన్నాం. ఇలా కానీ ఇలా క్రాస్గా ఉంటే హెచ్చమేమని చెప్పాము. స్ట్రైట్గా ఉంటే క్యాన్సిలేషను, క్రాస్గా ఉంటే మల్టిప్లికేషను. స్ట్రైట్ క్యాన్సిలేషను, క్రాస్ మల్టిప్లికేషను. ఈ పాయింట్ ద్వారా దీన్ని ఏమంటానంటే
ఇప్పుడు దీన్ని ఇది 100లో 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్ 50. ఈ 3 మళ్ళీ దీంట్లో పోద్ది కాబట్టి 8 మూళ్ళు 24, 3 మూళ్ళు 9, 0 ఉంది కాబట్టి 0. ఇప్పుడు క్రాస్గా ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. 16, 2 8 16, 2 మూళ్ళు 6, 60. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా కాదనుకుంటే ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే, మనకు తెలియని నెంబరు అంటే ఫ్రాక్షన్స్లో చెప్తున్నాను, 1 కాబట్టి ఇది 50% ఇంక్రీజ్ అయిందంటే 1/2 కాబట్టి 1/2 ఓవరాల్గా 50% అంటే 1/2 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ పైది యాడ్ చేయాలి. అంటే ఇది ఓవరాల్గా 3/2 ఇచ్చిన వాల్యూ అయితే 1 ఎంత అని కనుక్కోవచ్చు. అలా కనుక్కున్న అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, లేదు దీన్ని ఇంకోలాగా ట్రై చేయొచ్చు. ఎక్స్ అనుకొని చేయొచ్చు, అది మనం ఎక్స్ అనుకొని అసలు చేయొద్దు, ఎందుకంటే ఇదే కరెక్ట్గా మనం ఫాలో అవుదాం. ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే, చూడండి చాలా జాగ్రత్తగా, ఇది 50% ఇంక్రీజ్ అయిందంటే 50% ఇంక్రీజ్ అయిందంటే ఇది మొత్తము ఎక్కడి నుంచి ఇక్కడ 100% అనుకుంటే, ఇది 50%, ఇది 50% అనుకుంటే 50% ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా. సో ఈ 3 పార్ట్లు వాడు ఇచ్చిన వాల్యూ 2490. అయితే మనకి యాక్చువల్గా ఉన్నది 100% కాబట్టి ఈ నెంబరు, ఇది 2 పార్ట్స్ ఎంత, ఇలా చేసినా అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద, చాలా జాగ్రత్తగా వినాలి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 17% అండ్ ద సేమ్ నెంబర్ డిక్రీజ్డ్ బై 18% ఈజ్ 28%. నేను ఒక్క విషయం చెప్పాను ఇంతకుముందే, ఏదైనా అన్నోన్ నెంబర్ ఎంత పర్సెంట్, 100%. ఇంక్రీజ్ అయితే ప్లస్ చేస్తాము, డిక్రీజ్ అయితే మైనస్ చేస్తాము. ఓకే, అయితే ఇక్కడ ఇలా అడగట్లేదు, ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయింది అంటున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 17%. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్ని 17% ఇంక్రీజ్ అయింది అన్నాడు అంటే ఎంత అయింది, 117% అయింది అనుకోండి, పోనీ మీ భాషలో 117% అయింది. అదే సేమ్ నెంబర్ 18% డిక్రీజ్ అయింది అన్నాడు, -18% అంటే 18 తీసేస్తే 82%. ఓకే, ఒక నెంబర్ని 17% ఇంక్రీజ్ చేశాడు, 18% డిక్రీజ్ చేస్తే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నెంబర్ అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 28. ఓకే, అసలు ఈ రెండిటి మధ్య యాక్చువల్ డిఫరెన్స్ ఎంతో చూద్దాం. పర్సంటేజ్లో ఎంత డిఫరెన్స్ అంటే ఈ రెండిటి మధ్య, ఇక్కడ 17 ప్లస్ అయింది, ఇక్కడ -12 అయింది, -18 అయింది. ఓకే, ఓవరాల్ డిఫరెన్స్ ఎంత అంటే 35%. ఓవరాల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ 100 ఉంది అనుకోండి, ఇక్కడ 82 ఉంది, ఇక్కడ 117 అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ 17, ఇక్కడ నుంచి ఇక్కడికి 18, 17 అంటే ఓవరాల్గా 35 డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్య. ఓకే, ఈ 35% డిఫరెన్స్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ 35% డిఫరెన్స్ 28కి సమానం. ఓకే, 28కి సమానం. అయితే మనకి ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఎప్పుడు 100%. నేను ఇప్పుడే చెప్పేది 100% ఎంత. ఇందాకే చెప్పా, ఇలా ఉన్నప్పుడు స్ట్రైట్గా ఉంటే క్యాన్సిల్ చేయండి, క్రాస్గా వస్తే మల్టిప్లై చేయండి అన్న. ఇప్పుడు పర్సంటేజ్ కొట్టేస్తా, ఎందుకంటే స్ట్రైట్గా ఉన్నాయి. 7 ఎక్కం 4 సార్లు, 7 ఎక్కం 5 సార్లు, 7 4s are 7 5s are 5 దీంట్లో 20 టైమ్స్. ఈ 20 క్రాస్గా ఉంది కాబట్టి 20 × 4 అంటే 80. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఓకే, ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే, 2% ఆఫ్ 5% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ దట్ నెంబర్. ఏం లేదు, 2% మనకి ఎప్పుడైనా సరే తెలియని నెంబర్ ఎంత అనుకుంటున్నాం, 100 అనుకుంటాం.
100 అనుకుందాం. 2% దీంట్లో 2% ఆఫ్ 5% ఆఫ్ ఎ నెంబర్. సో 5% ఆఫ్ ముందు, తర్వాత 2%. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ ముందు నుంచి వెనక్కి వెళ్తుంది. మనం రాసేటప్పుడు 2% ఆఫ్ 5% ఆఫ్ ఎ నెంబర్. ఈ నెంబర్లో 5%, దాంట్లో 2%. 100 అనుకున్నాం. 2% ఆఫ్ 5% ఆఫ్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ దట్ నెంబర్. ఈ నెంబర్ 100 అనుకున్నాం. ఈ నెంబర్ 100 అనుకున్నాక దీంట్లో పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఓకే, యాక్చువల్గా ఈ నెంబర్ ఎంతో తెలియదు. చాలా జాగ్రత్తగానండి. క్వశ్చను కన్ఫ్యూజ్గా కనబడుతుంది కానీ ఏం లేదు. ఒక నెంబర్ తెలియని నెంబర్ను 100 అనుకున్నాం మనం. దాంట్లో 5% ఇది, దాంట్లో 2% ఇది. ఇక్కడ దాకా అర్థమైంది. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ దట్ నెంబర్. ఆ మొత్తం నెంబర్ 100 అనుకున్నాం కదా, ఈ నెంబర్లో ఇది ఎంత పర్సెంటేజ్ అన్నాడు. ఓకే, ఈ 100 క్యాన్సిల్ చేసేవచ్చు. ఈ 100 కూడా క్యాన్సిల్ అయింది. 5 రెళ్ళు 10/100 అంటే 0.1. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 4. 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/30. ఓకే, చాలా ఈజీ. 1/20 అనేది 1/30లో ఎంత శాతం. మనకు కావాల్సింది ఏంటి? మొన్న నేను చెప్పా, మనం ఎప్పుడైనా పర్సంటేజ్లో ఇక్కడేమో రిక్వైర్డ్. ఓకే, ఇక్కడ ఏం కావాలి మనకి? రిక్వైర్డ్. మనకి ఏది కావాలి అది. ఇక్కడేంటిది? గివెన్, మనకి ఇచ్చింది, ఇంటూ 100. ఇది మనం చేయాల్సింది. మొన్న చెప్పుకున్నది ఇది. సో ఇక్కడ ఏమైందంటే 1/20 అనేది మనకు కావాల్సింది. అది 1/20. ఎందులో కావాలి? 1/30లో. 1/30లో ఎంత శాతం అని అడిగాడు. ఇంటూ 100. ఓకే, రిక్వైర్డ్ బై కావాల్సిందని మనం చెప్పుకున్నాం. సో అలా చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా చెప్తా, చాలా జాగ్రత్తగానండి. 1/20 అనేది 1/30లో ఎంత శాతం? ఇది శాతం, అంతే కదా. ఇప్పుడు మీకు తెలుసు A/B (C/D) ఉంటే దాన్ని ఏం రాయొచ్చు అంటే A/B ఇంటూ, ఇది పైకి వెళ్తే తిరగబడిద్ది, D/C రాయొచ్చు. ఇది మీకు తెలుసు ఫండమెంటల్ ఫస్ట్ నుంచి. సో దీని ద్వారా నేను దీన్ని ఏం రాస్తానంటే 1/10. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే 1/20 ఇంటూ 30/1 రాయొచ్చు, ఇంటూ 100. ఓకే, ఈ 20 దీంట్లో 5 టైమ్స్ పోద్ది. 5 3 15 అంటే 150%. ఇలా మనం డైరెక్ట్గా చేయొచ్చు. లేదనుకుంటే ఇంకో మొదట చెప్దాం. ఓకే, ఒక ప్రాబ్లం చాలా రకాలు చేయొచ్చు. ఇచ్చినట్టు వాడు ఇచ్చిన క్వశ్చన్ని మనం ఏం చేద్దామంటే సింబాలికల్గా రాద్దాం. సింబాలికల్గా ఎలా రాయాలంటే చాలా జాగ్రత్తగానండి. సింబాలికల్గా అంటే ఏం లేదు. ఆడిచ్చిన క్వశ్చన్ ఏంటి? 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ అంటే బై 1/100 డైరెక్ట్ రాసా. ఆఫ్ అంటే ఇంటూ 1 ఇంటూ బై 130, 1/30. సో వాడు ఇచ్చినట్టు రాసా. నాకు క్వశ్చన్ మార్క్ కనిపెడితే అదే చాలా ఆన్సరు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఎప్పుడైనా చెప్పా A/B C/D ఉన్నప్పుడు, ఇటు ఉన్నప్పుడు పైతో కొట్టవచ్చు, కింద దాంతో కొట్టవచ్చు. ఇది మీకు తెలుసు. సో దీని పరంగా ఈ 20 అనేది, ఓకే, ఈ 20 దీంట్లో 5 టైమ్స్ పోద్ది. 5 30 150. క్వశ్చన్ మార్కు ఇది మొత్తము బైలో ఉంది కాబట్టి ఇటు వెళ్తే ఇంటూ అయింది. సో 150%. సో ఎలా అయినా సరే చేయొచ్చు, ఏదైనా సరే ఆన్సర్ అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 5th ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ 60% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 120, దెన్ ద రిజల్ట్ రిజల్ట్స్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ 60% ఆఫ్ దట్ నెంబర్. చాలా ఈజీ క్వశ్చన్, చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా చెప్తానంటే, ఫస్ట్ మీకు ఇదో సర్కిల్ అనుకోండి. అంటే ఇది మొత్తం 100% అనుకుందాం మనం ప్రస్తుతానికి. ఓకే, 100% అనుకుంటే నేనేం చేస్తానంటే, ఇది 60% అనుకుందాం, సగం కంటే ఎక్కువ కాబట్టి. ఓకే, ఇది 40% అవుతుంది, అంతేగా. 60% ఇచ్చాడంటే ఇది 40% అవుతుంది, టోటల్ 100% అయినప్పుడు. 60% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 120. ఈ 60% నెంబర్కి
120 నెంబర్ యాడ్ చేస్తే అయితే ఆ నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ ఎప్పుడు ఎంత పర్సెంట్ అనుకున్నాం? 100%. అంటే ఈ 60% అలాగే ఉంది. బట్ ఈ 40% ప్లేస్లో 120 యాడ్ చేస్తే ఈ ఓవరాల్ 100% ఇక్కడికి వచ్చింది. ఓకే, సో 60% ఆఫ్ ఎ నెంబర్ యాడెడ్ టు 120 ఈజ్ గివెన్ దట్ నెంబర్ ఈజ్ ద రిజల్టెంట్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అయితే మనకు 60% నెంబర్ అంత అని అడిగాడు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ ఈ ఈ 120 అనేది డైరెక్ట్ 40% అన్న అలానే రాయొచ్చు. ఈ ఈక్వేషన్ పరంగా చూసినా 60% ఆఫ్ ఎ నెంబర్ అంటే ఈ 60% 100% 60% తీసామనుకోండి, ఓవరాల్గా వచ్చేది 40% 60కి రిప్రజెంట్ చేస్తుంది. వాడు అడుగుతున్నది 60% ఆఫ్ దట్ నెంబర్, అంటే 60% అడుగుతున్నాడు. సో ఎంత అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది 40లో 2 సార్లు పర్సంటేజ్, ఇది 3 సార్లు, ఇది 40% 60% 2 3. సో 2 దీంట్లో 30%, 33 90. ఓకే, 60% ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ ఓకే, 40% ఈజ్ 120. 40% 60 కాదు, ఇక్కడ మనం తప్పేసాం, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఏంటంటే 40% ఆఫ్ ది నెంబరు మిగిలింది 40% 120కి రిప్రజెంట్ చేస్తుంది. సో 40% ఆఫ్ ద నెంబరు రిప్రజెంట్స్ 120. వాడు అడుగుతుంది 60% నెంబర్. 60% ఎంత అన్నప్పుడు ఇది మొత్తం 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, 2 దీంట్లో 60 టైమ్స్, 6 3 18, పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టండి, 180. దట్ ఈజ్ ద ఆన్సర్. లేదు ఇలా మేము చేయలేము అని అనుకుంటే దీన్ని ఇంకో రకంగా చేద్దాం. ఓకే, ఇది మీకు అండర్స్టాండింగ్ ఈజీగా అవుద్దని చెప్పాను. ఇప్పుడు అసలు ఈ గ్రాఫ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా 60% ఎప్పుడైనా మనకేంటంటే ఫుల్ క్వాంటిటీ లేదా ఫుల్ నెంబరు 100% అన్నాం కదా. సో 60% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 120, దెన్ ద రిజల్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, అంటే ఇది 100%కి సమానం. సో ఈ 60% అటు పంపించేస్తే మైనస్ అయితే, సో ఓవరాల్గా ఈ 40% అనేది 120 అవుతుంది. అప్పుడు మనకు 60% ఆఫ్ ది నెంబర్ అడిగాడు కాబట్టి 16% నెంబర్ ఎంత అన్నా ఇలా కూడా 180 అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 5 ప్రాబ్లం. ఓకే, ఇఫ్ 30% ఆఫ్ ఏ k ఈజ్ 15 less than 3600% ఆఫ్ 15, దెన్ k ఈజ్. ఓకే, చాలా ఈజీ ప్రాబ్లం. ఓకే, ముందు మనము నార్మల్గా ఫస్ట్ బేసిక్ మెథడ్ చేద్దాం. సో ఇచ్చినట్టు రాపుదాం సింబాలికల్గా. 35%, అదిగో 35% ఆఫ్ k ఈజ్ 15 less than 3600% ఆఫ్ 15 లెస్ అన్నాడు. దీంట్లో 15 లెస్ అన్నాడు. అది క్వశ్చన్. కే వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనం ఎలా చేయాలో కూడా చెప్తా తర్వాత. ఓకే, ఇది యాక్చువల్గా వాడు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఈ 0 కట్ చేస్తే 36 × 15 - 15 కాబట్టి ఓవరాల్గా 35 × 15 మిగులుతుంది. అర్థం కాల, ఎందుకంటే ఈ రెండిట్లో 15 కామన్ తీసామనుకోండి, ఇది 36 ఉంటుంది ఇక్కడ. సో 36లో నుంచి ఇక్కడ 36 × 15 ఉంది, ఇది 1 × 15 ఏం లేదంటే. సో 15 కామన్ తీస్తే ఇది 36 - 1, అంటే ఓవరాల్గా ఇది 35 × 15 అయింది. సో ఈ 35 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, కే ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ఇటు వచ్చేస్తే 15 × 100 అయింది కాబట్టి 1500. ఓకే, ఇది మనకి బేసికల్ మెథడ్. లేదు మనం కొంచెం వేరేలా చేద్దామంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే చాలా జాగ్రత్తగానండి. మనకు తెలుసు 35% అంటే
మనకు 5% అంటే మనకు తెలుసు, మొన్నే చెప్పా 5% అంటే 1/20 బాబు. ఎందుకంటే ఇక్కడ 100కి సమానం, 5% అంటే 1/20, 20% అంటే 1/5 అని చెప్పాం మొన్న. సో ఇక్కడ 1/20 కదా, 35% అంటే ఇంటూ 7. సో ఇది 7/20 కే. ఓకే, నేను ఇప్పుడు ఏమంటానంటే ఈ పర్సంటేజ్ ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100, 36 × 15 డైరెక్ట్ రాస్తా. ఓకే, 15 తీయమన్నాడు కాబట్టి 15 తీస్తాను. ఇలా అయినా సరే 15 కామన్ తీసాను అనుకోండి, ఇది మొత్తం కొట్టేసి నేను ఎక్కడైనా 15 కామన్ తీస్తే 36 - 1 కాబట్టి ఈ 15 36 1 పోద్ది. ఓకే, ఇది ఇక్కడ 5 సార్లు పోద్ది. 5 దీంట్లో ఒక్క నిమిషం, ఇది ఏమైందంటే 7/20 కే ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేస్తానంటే 3600 ఇంటూ 15% ఎక్కడ వేస్తా. ఓకే, -15 ఇలా చేసినా సరే ఏమవుదు. సో 15% అంటే మనకు తెలుసు, 10% అంటే 360, 15% అంటే 360లో 5% అంటే సగం 180, అంటే ఇది ఓవరాల్గా 540 అవుతుంది. -15, 540 - 15 అంటే 525. సో ఇది అంతటి ప్లేస్లో మనం 525 రాయొచ్చు. 525 ఈ 7 దీంట్లో 7 7 49, 5 3 మిగులుతుంది. 3 5 అంటే 35, 7 5 35. సో 20 × 75 అంటే మనకు కే వాల్యూ కావాలి కాబట్టి 75 × 20 అంటే 15 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 8th క్వశ్చన్. 7th క్వశ్చన్ నెక్స్ట్. ఓకే, సేమ్ మోడల్ ఈజీగానే ఉంటుంది. 25% అంటే సేమ్ ఇచ్చినట్టు రాయాలంటే ఇందాక చేసినా పర్వాలేదు, ఇప్పుడు చేసినా పర్వాలేదు. 25% అంటే మనకు తెలుసు 1/4 కే ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ 25 అంటే నేను 1200 ఇక్కడ వేసి 25% అంటే పర్సంటేజ్ వేస్తే 1/4 అయిపోద్ది. అర్థం కాల ఏంటంటే నేను మొన్న ఒక విషయం చెప్పా, A% ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు B% ఆఫ్ A. ఓకే, ఏంటంటే ఈ పర్సంటేజ్ ఏబీలో ఉన్నప్పుడు దీనికన్నా పర్సంటేజ్ ఉంచవచ్చు, బీ కన్నా ఉంచవచ్చు, ఏ కన్నా ఉంచవచ్చు, బీ కన్నా ఉంచవచ్చు. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ. సో నేను ఏమంటానంటే 1200% ఆఫ్ 25, 1200% ఆఫ్ 25లో 25కి నేను 1200% నేను చేయలేను. నా 1200% నాకు చాలా టైం టేకింగ్. సో నేను 1200 అలా ఉంచి పర్సంటేజ్ తీసుకొస్తే 25% అంటే 1/4 అంటే 1200/4 అంటే 300. సో ఓవరాల్గా ఇక్కడ నాకు ఏమొచ్చేసిందంటే ఇది 300 వచ్చేసింది. ఓకే, -10 -10 అన్నాడుగా 10 చేశా. సో 300 నుంచి 10 ఎత్తే 290. కే వాల్యూ ఏంటంటే ఈ 4 అటు వెళ్ళిపోద్ది కాబట్టి ఇంటూ 4, 4 9 36, 4 2 8 1160. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 8th క్వశ్చన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఇవన్నీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీసెంట్ క్వశ్చన్స్ 2024, 2023లో పర్సంటేజెస్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసి వేసాను.